నమస్తే, నేను మీ దేశ. ముంబైలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పైన ఒక టెర్రరిస్ట్ అటాక్ చేశారు. నువ్వు కల్మా చదవా అని చెప్పి ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పైన ఆ కత్తితో దాడి చేశాడు. వాళ్ళిద్దరు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆ సెక్యూరిటీ ఇద్దరు పేర్లు రాజ్ కుమార్ మిశ్రా అలాగే సుబ్రత సైన్. ఏప్రిల్ 26 ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకి ఈ యొక్క ఘటన జరిగింది. అటాక్ చేసింది జుబైర్ అన్సారీ. ఇతనికి 31 సంవత్సరాలు. 2019లో అమెరికా నుంచి భారత్కి తిరిగి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ అమెరికాలోనే ఉన్నారు. తర్వాత ఇతను కెమిస్ట్రీ క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో వింటూ ఉంటాడు. మరి ఇతనికి సడన్గా ఏమైందో తెలియదు. ఒక్కసారిగా ఒక కొత్తగా నిర్మాణం అవుతున్న ఒక భవనం దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. వారి దగ్గరికి వచ్చి మీరు కల్మా చదవన్నట్టు కూడా వాళ్ళతో అడిగే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక వాగ్విధం అయింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న ఆ కత్తి తీసుకుని ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ పైన రాజ్ కుమార్ మిశ్రా అలాగే సుబ్రత సేన్ వాళ్ళిద్దరి పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరు అక్కడే కుప్పకూలిపోయారు. ఇంకొకరు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తర్వాత దాడి చేసిన తర్వాత ఆ టెర్రరిస్ట్ కూడా అక్కడి నుంచి పారిపోయాడు. ఎవరైతే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాడో కొంతమంది వ్యక్తులు చూసి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే మరికొంతమంది రాజ్ కుమార్ మిశ్రా దగ్గరికి వచ్చి కూడా అపస్మారక స్థితిలో ఉన్న ఈ పర్సన్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు స్టార్ట్ చేశారు. పోలీసులకి క్లియర్గా అక్కడ ఏం జరిగింది అనేది ఇద్దరు కూడా బాధితులు చెప్పడం అయితే జరిగింది. సో దీంతో ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ బృందం యాక్షన్లోకి దిగింది. తర్వాత ఈ జుబైర్ అన్సారీ ఇంటికి వెళ్ళారు. అతని ఇల్లు కూడా సమీపంలోనే ఉంది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడనే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు అలాగే ఈ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ 2 బృందాలు కూడా షాక్ అయ్యాయి. ఎందుకంటే అతను ఒక టెర్రరిస్ట్. ఎస్, ISISతో అలాగే జిహాద్ గాజా ఇటువంటి వారితో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి. అలాగే కొన్ని కీవర్డ్స్ రాసుకున్నాడు అతను. ముఖ్యంగా ISIS లోన్ వోల్ఫ్ అంటే ఒంటరి తోడేలి పోరాటం అని, అలాగే జిహాద్ గాజా ఇటువంటి కీవర్డ్స్ అన్ని కూడా రాసుకున్నాడు. అలాగే ఆన్లైన్లో కూడా వీళ్ళతో లింకులు ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఒక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్లో ఏముందనేది ఒకసారి నేను క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తా. నేను చెప్పినట్టుగా ISIS లోన్ వోల్ఫ్ జిహాద్ గాజా వంటి పదాలు రాసి ఉన్నాయి. అలాగే ఓ ముష్రికులారా, ఇప్పటి నుండి బిలాద్ హింద్లో మీరు నిజమైన జిహాద్ని చూస్తారు. ఒంటరి తోడేళ్ళు మీపైన దాడి చేస్తాయి అని చెప్పి ఆ లెటర్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది కలకలం రేపుతుంది. ఎగ్జాక్ట్గా ఏప్రిల్ 22, 2025 పహల్గామ్లో ఇదే విధంగా పాకిస్తాన్కి సంబంధించిన 4 ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్ ఉందో పహల్గామ్ దగ్గర 26 మందిని చంపేశారు. వారిని కల్మా చదవమని అడిగారు. మీరు హిందువా ముస్లిమా అని అడిగారు. మగవారికి అయితే ప్యాంటు విప్పించి వారు ఎవరు అని తెలుసుకోవడం కోసం ప్యాంటు విప్పించి మరి వారిని కూడా చంపేసిన దుస్థితి. సో ఇప్పుడు చాలామంది ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి దాడులు చేయాలని పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. LOC లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్. సో ఆల్రెడీ పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది మన ఇండియన్ ఆర్మీ. అయినా కానీ ఇక్కడ ఏదో రకంగా దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడండి, ఈ జుబైర్ అన్సారీ ఇతను భారతీయుడు. భారత్లోనే పుట్టాడు, భారత్లోనే అన్నం తిన్నాడు. కానీ పాకిస్తాన్కి ఇతను పనిచేస్తున్నాడు. సో ఇలా అన్నం పెట్టిన దేశానికి ఇలా ద్రోహం చేసే వారిని అసలు ఏం చేయాలంటారు? జైళ్ళల్లో పెట్టి వాళ్ళని మధ్య చేయడం కన్నా అందరి ముందు అతన్ని ఉరి తీయడం కరెక్ట్ అని చాలామంది కమెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు. సో జుబైర్ అన్సారీ తన గురించి ఇంకా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అతని పేరెంట్స్ అయితే ప్రస్తుతం ఇక్కడ లేరు, అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. జుబైర్ అన్సారీకి అమెరికాలో జాబ్ దొరకకపోవడం వల్ల అతను భారత్కి వచ్చేసాడు 2019లో. దాని తర్వాత ఆన్లైన్లో కెమిస్ట్రీ క్లాసెస్ వింటున్నారు. తర్వాత
ఈ ఆన్లైన్ ద్వారానే ఈ టెర్రరిస్టులు పరిచయం అవటం, అంటే ఎట్లా అటాక్స్ చేయాలి, ఎలా బాంబ్స్ని తయారు చేయాలి, బాంబ్ అటాక్స్ ఎట్లా చేయాలి. రీసెంట్గా మనం చూసాం ఆల్రెడీ ఉత్తరప్రదేశ్, ముంబై ఇటువంటి ప్రాంతాల్లో టెర్రరిజానికి ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు. ఎలా అటాక్ చేయాలి ఇవన్నీ కూడా వారికి ఇన్స్టాగ్రామ్, ఈ టెలిగ్రామ్ వీటి ద్వారా ఈ యాప్స్ని యూజ్ చేసి వాటి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్స్ని పంపిస్తుంది ఐఎస్ఎస్. సో భారత్ మిలిటరీ అయితే అంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఇతను వెనుకున్న ఎవరు ఉన్నా కానీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఈ జుబేర్ అన్సారీ రీసెంట్గా ఈ ముంబై మీరా రోడ్, నయనగర్ కొత్తగా నిర్మాణం అవుతున్న ఆ భవనం దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ రాజ్ కుమార్ మిశ్రా అలాగే సుబ్రత సేన్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు కల్మా చదవండి అని చెప్పి అడిగాడు. దీంతో కల్మా చదవడానికి వారు నిరాకరించారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా హిందువులు, వారు ఎట్లా కల్మా చదువుతారు, వాళ్ళకి తెలియదు కదా. దీంతో కోపానికి లోనైన జుబేర్ అన్సారీ తనతో పాటు తెచ్చుకున్న ఒక కత్తి తీసుకుని ఇద్దరిపైన అటాక్ చేశారు. రాజ్ కుమార్ అక్కడే కుప్పగూలిపోయాడు. మరో వ్యక్తి అతని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతన్ని చూసి మరికొంతమంది వ్యక్తులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. అలాగే జుబేర్ అన్సారీ ఇద్దరిని అటాక్ చేసిన తర్వాత అతను కూడా అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. దీంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా రంగంలోకి దిగి ఇతను ఎవరు ఏంటి అనే పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇతను ఒక టెర్రరిస్ట్ అనే విషయాలు బయటపడ్డాయి. సో ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఇతను తల తీయాలి అనేది మాత్రం చాలామంది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాం.